హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్ ఫ్యాక్టరీ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మన ప్రపంచంలో కొన్ని స్థలాలకు విచిత్రమైన పేర్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. వాటిలో కొన్ని చిన్నవిగా ఉంటే మరికొన్ని పెద్దవిగా ఉంటాయి. కానీ మీరు పలకడానికి వీలు కానంత పొడవైన పేర్లను ఎప్పుడైనా విన్నారా? అయితే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే స్థలాల పేర్లను చదవడం మీ ఊపిరితిత్తులకు ఒక పెద్ద సవాల్ కాబోతుంది. కనుక మీరు వీటిని చదవాలనుకుంటే ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ తర్వాత ట్రై చేయండి. అటువంటి పొడవైన 5 స్థలాల పేర్ల గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను వీడియో పెట్టగానే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 5. మీరు గమనిస్తే ఈ పేరులో మొత్తం 39 అక్షరాలు ఉంటాయి. ఇది స్పెయిన్లో ఉన్న నవారాలోని అజ్బెల్ కోటాలో ఉంది. ఈ ప్రాంతాన్ని మనం అజ్బెల్ కోటా యొక్క అధిక పెన్ అయిన తక్కువ ఫీల్డ్లో గమనించవచ్చు. ఇది చాలా కాలంగా యూరప్ మొత్తానికి అనువైన ప్రదేశమే కాకుండా పునరుత్పాదక వనరుల నుండి 70% పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నెంబర్ 4. మీరు గమనిస్తే ఈ పేరులో ఎగ్జాక్ట్గా 44 లెటర్స్ ఉంటాయి. ఈ పేరు దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో ఉన్న ఒక పొలంది. ఈ స్థలం పేరుకి 2 గేదెలను ఒకే షాట్తో శుభ్రంగా చంపిన వసంతకాలం అని అర్థం. ఇదే ఆఫ్రికాలోని అతి పొడవైన స్థలం పేరు. ఆంటోన్ గుసెన్ అనే వ్యక్తి 2014లో తన ఆల్బమ్ అయిన పుటోన్మర్ వాటర్లో ఈ స్థలం పేరు పైన ఒక పాటను పాడారు. దక్షిణాఫ్రికాలోని వారు పొడవైన స్థలం పేర్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంచెం పెద్ద పేరైన బోవెనిన్ డ్వాకీలా స్పింగ్లిస్టే అనే పేరును ఎగువ కారులో ఉన్న చిన్న వ్యవసాయ క్షేత్రానికి పెట్టుకున్నారు. నెంబర్ 3. ఇది మసాచుసెట్స్లోని వెబ్స్టర్ అనే పట్టణం యొక్క సరస్సు పేరు. ఈ పేరులో మీరు 45 అక్షరాలను గమనించవచ్చు. ఈ పేరు ప్రపంచంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది కనెక్టికట్ అనే సరిహద్దుకు సమీపంలో ఉంది. దీని వైశాల్యం 1442 ఎకరాలు. దీనిని లేక్ చౌబూనగ్ మగ్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు పేరు లిప్మగ్ భాష నుండి ఉద్భవించింది. దీనికి సరిహద్దుల వద్ద ఫిషింగ్ ప్లేస్ అనే అర్థం. ఈ సరస్సు సెంట్రల్ మసాచుసెట్స్ను మించి ప్రాముఖ్యతను తెచ్చుకొని అక్కడికి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతానికి ఇదే యునైటెడ్ స్టేట్స్లో అతి పొడవైన పేరుగా ఉంది. నెంబర్ 2. మీరు గమనిస్తే ఈ పేరులో మొత్తం 58 అక్షరాలు ఉంటాయి. ఈ పేరు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఇది ఆంగ్లేసిలోని వేల్స్లో ఉన్న ఒక పెద్ద గ్రామం పేరు. ఈ గ్రామం బ్రిటానియా వంతెన పక్కన ఉన్న మెనే జలసంధికి మరియు బాంగర్ నుండి జలసంధికి అడ్డంగా ఉంది. దీనిని షార్ట్గా లంగ్ ఫెయిర్ ఫెయింగ్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో 2011 లెక్క ప్రకారం సుమారుగా 3107 మంది నివసిస్తారు. ఇందులో 71% మంది ప్రజలు వేల్స్ భాషలో మాట్లాడతారు. ఈ పేరును 1860లో కొనుగోలుబడినట్లు చెప్పుకుంటారు. కానీ 1849లోనే ఇది రికార్డులో నమోదు చేయబడింది. నెంబర్ 1. ఈ పేరులో మొత్తం 85 అక్షరాలు ఉంటాయి. ఆంగ్ల భాష మాట్లాడే దేశాలలో ఇదే అతి పొడవైన స్థలం పేరు. అంతేకాకుండా ఇదే ప్రపంచంలోని అతి పొడవైన పేరుగా గిన్నిస్ బుక్లో చేర్చబడింది. ఇది ఒక కొండ పేరు. ఇది న్యూజిలాండ్లో ఉన్న పౌరంగో సమీపంలో ఉన్న ఒక పర్వతం పైన ఉంది. ఈ కొండ ఎత్తు 305 మీటర్లు, అంటే సుమారుగా 1001 అడుగులు అన్నమాట. ఈ స్థలాన్ని షార్ట్గా తోమాటాగా పిలుస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.